అందరికీ నమస్కారం అండి. మనోమయ కోశం గురించి చెప్పుకుంటున్నాము. మనః నామ మహావ్యాఘ్రః విషయారణ్య భూమిషు చరతి అత్ర న గచ్చంతు సాధనః ఏ ముముక్షువః. ఈ శ్లోకమున క్రూర మనస్సును వ్యాఘ్రము వలె క్రూరమైన దానినిగాను, చూసినంత మాత్రమున గ్రసన స్వభావము గల దానినిగాను వర్ణించుచున్నారు. ఎట్లా మనసు ఎట్లాంటిది? పులితో పోలుస్తున్నారు. మొన్న ఏం చేశారు? కోతితో పోల్చారు. కోతితో పోల్చి అసలే కోతి ఇది కళ్ళు తాగింది, దీనికి ఇంకా తేలు కుట్టింది, పిశాచం కూడా ఆవహించింది. మరి అట్లాంటి మనస్సును మనం స్వాధీనం చేసుకోవాలంటే, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే అంతర్ముఖంలో వెళ్ళి ఆ మనస్సు యొక్క స్థితిని తెలుసుకోవాలని అప్పుడు కోతితో చెప్పుకొచ్చారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా పోల్చి చెప్పినా దాన్ని ఎట్లయినా వశం చేసుకోవాలి సాధకుడు. కాబట్టి ఇక్కడ పులితో పోలుస్తున్నారు అన్నమాట. మనస్సే ఒకనొక పులి. అది శబ్దాది విషయములనడి మహాభయంకరములకు ఘోరారణ్యములను ఎప్పుడునూ సంచరించు స్వభావం కలదు. ఆ మనస్సు పని ఏంటి? భగవంతుడి దగ్గరికి వెళ్ళదు కదా. భగవంతుడి దగ్గరికి వెళ్తే అసలు గొడవే లేదు. చిన్నపిల్లలు భగవంతుడి స్వరూపాలు అంటారు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి మనస్సు లేదు. ఉన్నా ఎట్లా ఉంది అంటే విషయవాసంలో లేదు, ఎదుగుతూ ఉంది. లోపల స్థితి మారుతూ ఉంది. అందుకని 5 సంవత్సరాల వరకు దైవంతో సమానం, 12 సంవత్సరాల వరకు ఒక రకం అని చెప్పుకొస్తున్నారు అన్నమాట. చెప్తున్నారు. ఇప్పుడు పెద్దలు మొదటి నుంచి కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి మనస్సు ఎట్లాంటిది? ఒకనొక పులి. శబ్దాది విషయములన్నీ మహాభయంకరములకు ఘోరారణ్యములను ఎప్పుడునూ సంచరించే స్వభావం కలిగి. దాని స్వభావం ఎట్లా ఉంది? మరి పుట్టింది దేనికి? వచ్చాక ఏం చేస్తుంది? మనస్సు వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. కాకపోతే ఎదుగుతూ ఉంది. ఎదుగుతూ ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎట్లా ఉంది అంటే మనస్సు ఉన్నది కానీ అది ప్రజ్వరిల్లట్లా, విషయవాసంలో చెల్లట్లా. కొంచెం 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 ఎదిగేసరికి ఏమైంది? అది పూర్తిగా వికసిస్తుంది 12 సంవత్సరాలు. కాబట్టి 12 సంవత్సరాల దాకా ఒక స్టేజీగా ఉంటుంది మనస్సు యొక్క స్వభావం. 5 సంవత్సరాల దాకా ఒక రకంగా ఉంటుంది. దాన్ని బట్టే మన యొక్క మనుగడ జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనస్సు యొక్క మనుగడ కాన ఏ సాధువులు సాధకులై మోక్షేచ్ఛ కలవారిందరో అట్టి వారు ఎచ్చోటకి ఓ జనదు. ఎవరైతే సాధువులు సాధకులై మోక్షం కావాలనుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఏం చేయాలి? వాళ్ళు దుష్ట మనస్సును మహావ్యాఘ్రంతో పోల్చినారు. ఆ మనస్సే మహావ్యాఘ్రం, పులి లాంటిది. కాన వ్యాఘ్ర ధర్మములు ఈ మనస్సు ముందు కలవు. వ్యాఘ్రం అంటే పులికి ఏదైతే ధర్మాలు ఉన్నాయో అవి మనస్సుకున్నాయి. వ్యాఘ్రము భయ జనకమై వికృతాకారము కలదు. పులి ఎట్లా ఉంటుంది? మహాభయంకరంగా ఉంటుంది చూడటానికి. కానీ దాని ఆకారం కానీ దాని యొక్క ఎప్పుడు మనిషి మీద పడి తినేసేద్దాం, ఏ జంతువు మీద పడి తినేసేద్దాం అన్నట్టుగా ఉంటుంది. అటులనే ఎట్లా అయితే పులి బయట పులి అట్లా ఉంటుందో మన లోపల పులి ఉంది కదా. ఏం పులి అది? దుష్ట మనస్సు. ఈ దుష్ట మనస్సును మోక్షమునకు మహా ప్రతిబంధకారి. మనం మోక్షం కావాలనుకుని మంచి పనులు మంచి చేస్తూ ఉంటే మనకు ఆటంకాలు వస్తాయి కదా. దాన్నే దుష్ట మనస్సుతో పోల్చారన్నమాట. తాను పోవలసిన చోటికి పోనీయదు. మనం ఎక్కడికైతే భగవంతుని పొందాలని ధ్యానం చేసుకోవాలని ఇంకేదైనా కూర్చుంటే అదేం చేస్తుంది? దుష్ట మనసు సంకల్పములకు కుప్పై తన ఇష్టాదులను చెరచును. తనంటే ఎవరు? సాధకుడు. సంకల్పాలకు మూలం. ఎందుకని నాకు సంకల్పాలు వస్తాయి, నాకు ఆలోచనలు వస్తాయి అంటారు సాధన చేసే వాళ్ళు. అయ్యా అంటే ఇది కారణం. సంకల్పాలకు మూలమై తన ఇష్టాదులను చెరచును. మనం భగవంతుని పొందాలి, ఆనందాన్ని పొందాలని కూర్చుంటే విషయవాసనలు ఈగల్లాగా ముసుగుతూ ఉంటాయి. మరి ఈగలను ఏం చేయాలి అంటే సాధననే గాలితో వాటిని దూరం చేసేసేయాలి. కాబట్టి తన ఇష్టాదులను జరుపును. కాబట్టి మహాభయంకరము. ఇది వికారము చెందు స్వభావము కలదు. ఇది ఎట్లాంటిది? మనస్సు దుష్ట మనస్సు మహాభయంకరము. వికారం అంటే మార్పు చెందుతుంది అన్నమాట. ఆ పులి ఎక్కువగా పగలు సంచరించక రాత్రి ఎందే సంచరించు కనబడిన సాధు మృగములన్నింటినీ ఒక అపరాధము లేకపోయినను సంహరించి తింటుంది. ఆ పులి ఏం చేస్తుంది? సాధు మృగాలను ఎప్పుడు రాత్రిపూట సంచరిస్తూ కనబడిన సాధు మృగాలన్నింటినీ అవేమి అపరాధం చేయలే, అయినా సరే సంహరించి తినేస్తుంది.
ఇంద్రియాధిపతియగు దుర్విషయ మనస్సు ఎలాంటిది? ఇంద్రియాలన్నిటికీ కూడా అధిపతి. అట్లాంటి మనస్సు దుర్విషయ మనస్సు మృగాధిపతి వలె రాత్రి వంటి తమోగుణమునందే సంచరించు అవకాశము దొరికిన సాధు మృగముల వంటి ఏ పాపము చేయని సాధువులకు ముముక్షులను పెద్ద నోరు వంటి సంసారం యొక్క వాత వేసుకుని చంపుతున్నది. ఎందుకని? సంకల్పించినంత మాత్రంతోనే ఈ మనసు ఏం చేస్తున్నది అంటే పెద్ద నోరు పెట్టుకుని సంసారం కల్పించేసి సంకల్ప వికల్పాలని ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనుకున్న మనస్సుని మళ్ళీ ఏం చేస్తున్నాయి అంటే చెరిపేస్తుంది, చంపేస్తుంది, తిరుగుతుంది, తింటుంది అని అర్థమునకై చెరతి. అదేం చేస్తుంది? చెరత అంటే నడవడి అన్నమాట. దాని మనసు అట్లాంటి దుష్ట మనసు నడవడి ఏం చేస్తుంది? ఆ తిరుగుతూ తింటుంది. ఎందుకని? మనలో ఉన్న సద్భావాలని వాటిని కూడా పక్కకు నెట్టేసేస్తాం. అనగా అహంత్వ మమత్వ బుద్ధులతో కూలద్రోహించున్నది. అహంకారం, మమకారం ఈ రెండు బుద్ధులతో ఏం చేస్తుంది? ఆ శుద్ధ మనస్సుని కూలద్రోస్తుంది. పులి గుహలోనే ఉంటుంది. అలాగున మనస్సును తమో గుహలో ఉండునట్టిది. ఎట్లా గుహలో ఉంటుందంటే పులి రాత్రిపూట గుహలో ఉంటుంది. ఈ తమో గుణం అంటే ఏంటి? అజ్ఞానం, చీకటని చెప్పుకుంటాం కదా. అలాగున మనస్సును తమో గుహలో నుండినట్టుది. మరియు పులి పగటిపూటను అప్పుడప్పుడు సంచరించుచు తర్వాత స్వస్థానముగు గుహలోనే ఎండును. పగటిపూట అప్పుడప్పుడు సంచరిస్తూ తర్వాత ఏమవుతుంది? గుహలోకి వెళ్ళిపోయి తన స్వస్థానంలోనే ఉంటుంది. అలాగున మనస్సును సత్వగుణముతోనూ కూడిన జాగ్రత్త దశ యందు సంచరించుతూ రజోగుణముతో స్వప్నములోను ప్రవర్తించుతూ తర్వాత పులివలే తమోగుణ బంధుర తమోగుహను గాఢ సుషుప్తిలో ప్రవేశించుతున్నది. ఈ పులి ఏం చేస్తుంది? పగలు కాస్త మంచిగానే ఉండి ఆలోచనలు చేసి ఈ జాగ్రత్త దశ అని ఉంటుంది. తర్వాత రజోగుణంతో స్వప్నావస్థలో ఉంటుంది. నేననే దాంతో చేశాం కదా పగలు మెలకువలో. ఎందుకయ్యండి మనకి ఇవన్నీ కూడా విషయవాసనలు ఇవన్నీ ఇంత గుర్తుండటానికి ఏంటి? ఇది ఒక ప్రింటింగ్ మెషిన్ అండి. మన మనస్సు ఒక ప్రింటింగ్ మెషిన్. ఇది ఏం చేస్తుంది అంటే ఏ ప్రింటింగ్ మెషిన్ లో ఏ మనం వేసి ఏ పదాలు వేసి ఏ వాక్యాలు వేస్తే అదే ప్రింట్ చేస్తుంది. ఈ మనస్సు కూడా ఏంటి? ఈ సాధకుడు నేననే భావంతో ఉండి ఏ గుణంతో ఉంటే ఆ గుణంతో జరుగుతుంది. పోనీ పగలు జాగ్రత్త దశలో మంచి భావంతో ఉన్నాడు, చేశాడు. తర్వాత అదేమైంది? మంచి భావంతో ఉండి చేసింది ఏమైంది? నేననే భావంతో ఉండి చేశాడు కాబట్టి రజోగుణంతో స్వప్నంలో ప్రవర్తిస్తుంది. ఆ రజోగుణం కూడా దాటిపోయే స్వప్నావస్థ దాటాకేంటి? సుషుప్తావస్థలో ఈ నేనేమైపోయింది? ఉంది అట్లా. తమో గుణంతో గాఢ సుషుప్తిలో ప్రవేశిస్తోంది. ఏంటిది? ఆ నేననేది. ఆ పులి గుహలో చచ్చినదే ఏ ప్రాణికి భయం లేనట్లు పులి ఎప్పుడైతే గుహలోకి వెళ్ళిపోయిందో రాత్రి గాని పగలు గాని ఏ ప్రాణికి భయం లేనట్ల మనస్సు కూడా తమో గుహలో ప్రవేశించగానే సమస్త ఇంద్రియములు విశ్రమించినందుకే సుఖావస్థను పొందుతున్నారు. సాధకుడండి మామూలు మనిషి కూడా సుఖావస్థను పొందుతున్నాడు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా సుషుప్తావస్థలో హాయిగా నిద్రపోయానంటాడు. ఇప్పుడు ఏమైంది? అప్పుడు ఇంద్రియములు ఏవి కూడా విశ్రమించినాయి, ఏ పనులు లేవు. మరి పనులుంటే బాగున్నాయా, పనులు లేకపోతే బాగున్నాయా? ఇంద్రియాలకి మహాత్ములు రాజులు అంతంత రాజ్యాలు పరిపాలన చేసి కూడా వానప్రస్థాశ్రమం తీసుకుని గురువుల దగ్గర సేవ చేసుకుంటా ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఈ యొక్క ఆనందం కోసమే. వచ్చిన పని తను రాజైనా సరే వచ్చి తన కర్తవ్య కర్మ నిర్వర్తించి తన బాధ్యతలన్నీ సమాజానికి తన కొడుకో ఎవరికో ఒకరికి అప్పచెప్పేసి తను వచ్చిన పని తనను తాను ఉద్ధరించుకోవడానికి మహాత్ములు సేవ చేసుకుని తరించేవాళ్ళండి. మరి మనసు యొక్క స్థితిని తెలుసుకోవటమేనే అన్నిటికంటే గొప్ప విషయం అన్నమాట. ఈ మనసు ఏం చేస్తుంది అంటే ఈ తమో గుణం అనే గుహలో ప్రవేశించి ఇంద్రియాలన్నీ సమసిపోతాయి కదా సుషుప్తావస్థలో. ప్రశాంతంగా ఉంటుంది అనవసరం. మరి ఈ ప్రశాంతతే పగలు కావాలి. మెలకువలో కావాలంటే ఏం చేయాలి? మన విషయ వాసనలని నేననే భావాన్ని తెలుసుకుని నేనెవరు, ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, నా పని ఏంటి, నా కర్తవ్య కర్మ ఏంటి, నాకు ఎంతవరకు కావాలి, ఏ విషయాలు కావాలని ఎవరి కర్తవ్య కర్మ వాళ్ళు నిర్వర్తించుకుంటా ఈ విచారం చేసుకుంటే కర్తవ్య కర్మ ఆత్మని చెప్పడం లేదుగా. కర్తవ్య కర్మ చేసుకుంటూ నన్ను స్మరణ చేయమంటున్నాడు గీతలో. కాబట్టి మరి ఏమి పట్టించుకుంటామో ఏం పట్టించుకోము అనేది తన యొక్క సాధనా బలాన్ని బట్టి తన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుందండి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా
ఈ మనస్సు యొక్క స్థితిని తెలుసుకుని నేను మంచిగానే ఉన్నాను అనుకుంటాం జాగ్రత్త అవస్థలో, మంచి అదేముంది మరి నేను మంచిగానే ఉన్నాను అనేది నేనేం చేసింది, రజోగుణం ద్వారా స్వప్నావస్థలో ఉండి ఏం చేస్తుంది, అప్పుడు కళల రూపంలో బయటకు వస్తాయి. కళలు నిజమా? కాదు. మరి భౌతికం నిజమా? కాదు. సుషుప్తావస్థ నిజమా? అది కాదు. మరి నిజమేంటట్లా? నిజమేంటయ్యా అంటే పరమాత్మ తత్వం ఒక్కటే. గాఢ సుషుప్తిలో ఏ ఆనందం అనుభవిస్తున్నామో మనం ఏ అవస్థలో అయినా ఆనందాన్ని అనుభవించగలగటమే బ్రహ్మానందమైంది అసలు. కాబట్టి ఆ పులి ఎట్లయితే గుహలోకి వచ్చే ప్రాణికి భయం లేదో, మనలో ఉన్న పులిని కూడా, ఏంటి దుష్ట మనస్సు అనే పులిని కూడా ఎప్పుడు గుహలోనే ఉంచాలి, దాన్ని బయటకు రానివ్వదు. బయటకు వస్తే ఏం చేస్తుంది, విజృంభించేసేసి మన చెడు ఆలోచనలు కల్పించేసేసి మన యొక్క సాధనని, మన యొక్క కర్తవ్య కర్మకి భంగం కలిగిస్తుంది. కాబట్టి అతి జాగరూకత. అందుకనే ఒక సాధకుడు నరుడు జాగరమున నటించుచుండును. ఏ జాగ్రత్త? ఈ జాగ్రత్త. మరి ఈ జాగ్రత్తకి మనకి ఏ ఆయుధాలు కావాలండి, ఏ సెక్యూరిటీ కావాలి? తనకి తానే సెక్యూరిటీ, ఇంకెవరు ఉండరు. కాబట్టి జాగరూకత అంటే అది. ఏ జాగరూకత? నేనేం మాట్లాడుతున్నాను, నేను ఎట్లా వ్యవహరిస్తున్నాను, నా నడవడిక ఏంటని ఎప్పటికప్పుడు అనుక్షణం కూడా తనని తాను సరి చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి సాధకుడండి. ఆ నీళ్లలో అయితే ఈదుతా ఉంటే చెత్త చెదారం వస్తే దాన్ని తోసేసుకుంటే దాని ముందుకు ఎట్లా వెళ్ళిపోతాడో, ఈ విషయ వాసనలు ఏవైనా వచ్చినా సరే ఇవి నాకు అక్కర్లేదు, ఇవి నాకు అనవసరం, వీటితో నాకేం సంబంధం, మళ్ళీ పోనీ విషయ వాసనలు అంటే తన కర్తవ్య కర్మ చేసేటప్పుడు కావాల్సినవి కావాలి, తనకు అక్కర్లేనివి కూడా బోళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకని? అలవాటు. ఇప్పుడు కాదు, ఎప్పుడో జన్మల నుంచి ఆ సంస్కార రూపంలో మనకి బీజ రూపంలో ఉండి వచ్చి పరమాత్మ తత్వం తెలుసుకోవాలని ఏ సాధకుడైతే అనుకుంటాడో ఆ సాధకుడు ఈ బీజ రూపంలో ఉన్న వాటిని జ్ఞానాగ్ని దగ్ధ కర్మానంతో వాటి యొక్క సంకల్పాలను రహితం చేసుకుంటే తాను మెలకువలో కూడా సుషుప్త అవస్థలో ఉంటాయి. అది జాగరూకత అంటే, అసలైన జాగరూకత అంటే అదండి. కాబట్టి ఎప్పుడు కూడా సాధకుడు జాగరూకతతో ఉండాలి. ఇంకను మృగాధిపతి కనుక కొన్ని క్రూరమృగములను వెంటనేది వ్యవహరించినట్లా కొన్ని కథలను మనము విని ఉన్నాము. మహాత్ముల పురాణాల్లో కథలు రాశారు. మృగాధిపతి అంటే మృగాలకు అధిపతి. ఆ పులి ఏం చేస్తుంది, కొన్ని క్రూర మృగాలను కూడా వెంట పెట్టుకుని వస్తుంది వేటకి. ఆ తీరునే ఈ మలిన మనస్సు కూడా క్రూరమైన దుష్ట ప్రవర్తన యందు సంచరించుతూ దుష్టేంద్రియముల సహాయం చేత విజృంభిస్తుంది. క్రూర మనస్సు ఏం చేస్తుంది, దుష్ట ప్రవర్తన యందు సంచరించుతూ, ఏంటి చెడు సంకల్పం వచ్చింది, ఆ సంకల్పం ఏం చేస్తుంది, దుష్టేంద్రియముల సహాయం చేత విజృంభిస్తుంది. ఇంద్రియాలు ఉన్నాయి కదా మనకి, శబ్దస్పర్శ రూపరసగంధాలు, వీటి ద్వారా ఏం చేస్తుంది, క్రూర మనసు విజృంభిస్తే ఏం జరుగుతున్నప్పుడు గుహయంద్రు మాత్రమే మృగం ఉండదు, ఎప్పుడు విజృంభించినప్పుడు. ఆ ప్రకారము నిద్రాగుహయందు మనస్సు ఒకటి మాత్రం ఉండును, ఇంద్రియాదులేవి ఉండవు. విషయారణ్య భూమిషు అని చెప్పితే అరణ్యముల మాచి అంటే అరణ్యముల వలె శబ్దాది విషయంలో క్రూర మృగములలేనన్న దుష్టగుణములతో కూడుకున్నవై అనంతములై మోహభ్రాంతి జనకములై ఉన్నవి. ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి? అరణ్యముల మార్చి, అరణ్యం అంటే ఏంటి? అడవి. ఆ అడవిలో ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. అవి కూడా వీటిలోకి వస్తాయి అనుకోండి. క్రూర మృగములే దుష్టగుణములతో కూడుకున్నది. ఆ మనస్సు అనే అడవిలో ఈ దుష్టగుణాలతో కూడుకున్నాయి అనంతములై. ఎన్నని చెప్పగలమండి? అంతం లేదు. ఒక్క పరమాత్మకే ఒక్కడే భగవంతుడని చెప్పుకుంటాం. మిగిలినదంతా కూడా అనంతాలే. ఎందుకయ్యా? అంతం లే వీటికి. మార్పు చెందుతూ ఎప్పటికప్పుడే కొత్తది. ఎప్పటికప్పుడే కొత్తది ఆలోచన గాని, భావం గాని, మనస్సు యొక్క స్థితి గాని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తే మన యొక్క ఆ లోపల జరిగే అనంతమైంది చిన్నది జీర్ణం అవటం, ఇదన్నీ ఈ మిషన్లన్నీ ఒక రకం. వీటన్నిటికీ ఆధారమై పరమాత్మ సాక్షిగా ఉండి ఈ మనస్సుతో చేసే ఆట ఇంకా గొప్పదండి. కాబట్టి ఎప్పుడైతే సూక్ష్మానికి వెళ్ళాలి, మనం సూక్ష్మానికి వెళ్తే ఈ విషయాలన్నీ తెలుసుకోగలం. సూక్ష్మానికి వెళ్లకుండా
స్థూలంలోనే ఉంది, ఇదంతా నిజం నిజం అనుకుంటే నిజంగానే ఉండిపోతుంది. ఇట్లాగే జీవించి మరణించేస్తాడు మనిషి. అట్లా కాకుండా ఎప్పుడైతే ఈ సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్తాడో, అందుకని మనకు చెప్పుకొచ్చారు వేమన యోగి, సూక్ష్మ మరయ నీకు సుఖతత్వ భావంబు పుట్టు చావు లేని పొరపుదారి మానసంబునంటే మరొక చూడరా విశ్వదాభిరామ వినురవేమ. ఎక్కడ చూడాలి ఇదంతా? మనస్సునంటి చూడాలి. ఏ మనస్సునంటి చూడగలం? ఆ సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్తే మనం చూడగలం, లేకపోతే చూడలేమన్నమాట. కాబట్టి ఈ శబ్దాది విషయములు క్రూర మృగముల వలెనన్న దుష్ట గుణములతో కూడుకున్నవై అనంతములై దిగ్మోహభ్రాంతి జనకములై ఉన్నవి. అరణ్యములో గొప్ప గొప్ప ముండ్లు చెట్లు వేరులతో నాటుకుని పెరిగి ఉండినట్లా శబ్దాది విషయములనేది ఘోరారణ్యమున అనేక మలిన వాసనలను వేళ్లతో కూడుకొని గొప్ప దుర్గుణ జాలములని ముందు చెట్లు ఉన్నవి. ఎక్కడున్నాయి ఇవన్నీ? బయట అడవిలో బయట ఉన్నాయి. మరి లోపల అడవిలో ఎట్లా ఉన్నాయి? ఈ శబ్దాది విషయములు అనేది ఘోరారణ్యమున అనేక మలిన వాసనలు ఎప్పుడెప్పుడియో ఏంటేంటో చెడ ఎన్ని చెప్పుకుంటాం. మంచి గుర్తు రావాలంటే గుర్తురావు. ఎందుకని? నేననే భావంతో మనం చేసిన గొప్పతనాలే చెప్పుకుంటాం గాని కనీసం ఎదుటి వాళ్ళు చేసినవి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడదు. ఎందుకని? అహంకారం మమకారం, ఈ రెండేనండి దీనికి పునాది. కాబట్టి అహం అంటే నేను పరబ్రహ్మ స్వరూపాన్ని నన్ను తెలుసుకున్నప్పుడు మమకారం అనేది ఎక్కడ ఉంటుంది? చాలా తగ్గిపోతూ ఉంటుంది. నేను నాది కాకుండా అంతా ఒకటే. నేను అంటే అజ్ఞానం అనేది ఉంది కదా మనకి, నాగమణి గారు రాసిన దాంట్లో. నీవు అంటే విజ్ఞానం, సర్వం ఎరిగిన భావం ఎరిగిన వైరాగ్యం అని చెప్పుకొచ్చారు ఆవిడ. అట్లాగే నేనైనా అజ్ఞానాన్ని పోగొట్టుకుని మనం అనే భావం తెచ్చుకుని ఇంకా తర్వాత అంతా బ్రహ్మభావంతో ఉంటే మనకి ఆ సుషిప్తావస్థలో ఏ ఆనందం కలిగిందో ఇహంలో కూడా దాన్ని అనుభవిస్తామండి మనం. కాబట్టి అరణ్యంలో గొప్ప గొప్ప అట్లా ముళ్ళ చెట్లతో కూడుకుని ఎట్లా ఉందో ఈ మలిన వాసనలతో ఉన్నదన్న మన మనస్సు. ఈ విషయము అరణ్యమును బాగు చేసి రోడ్డు ఏర్పరచు మొదలైన వారికి తెలియనట్ల ఏం చేస్తారు? అరణ్యాన్ని బాగు చేయాలంటే ఆ ముళ్ళ చెట్లని వాటిని అన్నిటినీ కొట్టేస్తూ దారి ఏర్పరుస్తారు. దారి తెలియనట్ల మోక్షకాములకు శబ్దాది విషయములచే కలిగదు అనర్థములు తెలియను. అదండి మోక్షం కావాలని ఎవరైతే అనుకుంటారో ఈ శబ్దాది విషయాలు ఏం చేస్తాయి? అనర్థాన్ని కలుగజేస్తాయి. ఒకళ్ళు చెప్పుకుని మళ్ళీ వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పుకుని ఏమవుతాయి? ఊరుకునే ప్రచారం జరుగుతుంది. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం ఉండదండి. అదేంటి అంటే అది ఒక లాలస కోరిక అన్నమాట. ఆ కోరిక వల్ల ఏముంది? మన యొక్క కాలం అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎప్పుడు సద్భావాలే ఉండాలి. ఎప్పుడు పరమాత్మ భావంలో ఉంటే మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం అవుతుంది. కాబట్టి ఆ అనర్థాన్ని లేకుండా చేసుకోవాలన్నమాట సాధకుడు. సిద్ధాంత విషయం ఏమన్నా ముముక్షువులు క్రూర మనస్సు యొక్క దగ్గరకే పోకూడదు. ముముక్షువులు మోక్షం కావాలనుకున్న వాళ్ళు తన యొక్క క్రూర మనస్సు దగ్గరకే పోకూడదు. తనది కాదు, ఎదుటి వాళ్ళు ఎట్లయినా క్రూరత్వం కలవాళ్ళు అనుకుంటే దాని జోలికి కూడా వెళ్ళకూడదు. ఏమవుతుంది అంటే కలుషితం అయిపోతుంది. నీ యొక్క శుద్ధ మనస్సు కూడా కలుషితం అయిపోతుంది. కానీ నువ్వు ఒక మహాత్ముడు అయ్యావనుకో, అప్పుడేం జరుగుతుంది? ఆ క్రూర మనస్సు కూడా ఇక్కడ దివ్య తేజస్సు యొక్క స్థితితో శక్తిని సంపాదించుకున్న సాధకుడికి తలకాయ ఎంచుతాయి. మనకి మహాత్ముల కథలు ఉన్నాయి కదా, మహాత్ముల దగ్గరికి వెళ్తే క్రూరుడు కూడా మంచివాడు అయ్యాడంటే ఎట్లా అయ్యాడు? ఆ క్రూరత్వం పోయింది. ఎందుకని? మహాత్ముల యొక్క చూపులో, మాటలో, స్పర్శలో అన్నిటిలో కూడా అంత జ్ఞానం ఉంటుందండి. కాబట్టి గురువు కూడా అన్ని రకాలుగా కూడా చేయగలడు. శిష్యుడిని స్పర్శ ద్వారా చేయగలడు, చూపు ద్వారా చేయగలడు, మాట ద్వారా చేయగలడు, మౌనం ద్వారా చేయగలడు అని మనకు రమణ మహర్షి దానికి నిదర్శనం. మౌనం అంటే మాట్లాడడు అంతే. మనసుందే ఉన్నది, వాళ్ళకు కూడా మనసు ఉంది. కానీ మనసు ఎక్కడుంది? పరమాత్మపై ఉంది. వీళ్ళలోంచి వాళ్ళకి పంపించగలరు మనస్సు ద్వారా నుండి. దానికి మనకు చెప్పుకున్నాం కదా, తెలుసు కదా, తాబేలు ఎక్కడో గుడ్లు పెట్టి మట్టి కప్పేసేసి ఎక్కడికో వెళ్ళి తలుచుకుంటే ఏమైపోతాయి? పిల్లలు అయిపోతాయి. ఎప్పుడు? తన గుడ్లు, తన మనస్సు. ఇక్కడ కూడా శిష్యుడు నావాడు అనుకుంటే చాలు. గురువుకి మనస్సు ఎక్కడున్నా గురువు ఎక్కడో ఉండొచ్చు, శిష్యుడు ఎక్కడో ఉండొచ్చు. కానీ మళ్ళీ తాబేలు పిల్లలైనట్టుగా గుడ్లు, శిష్యుడు కూడా గురువు అంతటి వాడవుతాడని మనకు శాస్త్రం చెప్తోంది అన్నమాట. ఇదంతా దేనికి? మనస్సు యొక్క ప్రభావం అండి.
కాబట్టి శబ్దాది విషయములు అన్నట్టు ఘోరారణ్యమున వారికి ఎట్లా తెలుస్తుంది? వారు ఆ అరణ్యాన్ని బాగు చేసి రోడ్డు వేసి తెలిసినట్ల మోక్షకాములకు శబ్దాది విషయములచే కలిగడు అనర్థములు తెలియను. ఎవరికి మోక్షం కావాలనుకుని సాధన చేసేవాడికి ఎంతసేపు వాడి మనసు ఎట్లా ఉంది? పరమాత్మపై ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ వాడికి తెలుస్తాయి అన్నమాట. సిద్ధాంత విషయం ఏమన్నా ముముక్షులు క్రూర మనస్సు యొక్క దగ్గరకే పోకూడదు, క్రూర మనస్సు దగ్గరకే పోకూడదు. ముముక్షులు మోక్షం కావాలనుకునేవాడు అనగా చెడు సంకల్పములను పెట్టకూడదు, అసలు తనకు చెడు ఆలోచనలే రాకూడదు. ఆ దుష్ట మనస్సు దగ్గరకి దగ్గరకు పోకుండా వరకు సాధుత్వము ముముక్షత్వము నిలుచును. ఎప్పుడైతే ఆ దుష్ట మనసు దగ్గరకు పోకుండా ఉంటారో అదే సాధుత్వాన్ని ముముక్షాన్ని నిలుస్తుంది. మరి ముక్తి మార్గం అంటే ఏంటి? అదే మనకు ముక్తి మార్గం. నా గచ్చస్తు సాధవో ఏ ముముక్షువహ అని చెప్పుడితే ఆ దుష్ట మనస్సు దగ్గరకు పోకుండా వరకు సాధుత్వము ముముక్షత్వము నిలుస్తుంది. కాబట్టి జాగరూకతతో ఎప్పుడు ఆ దుష్ట మనసు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త పడుతూ తనలో తానే విచారణ చేసుకుంటూ తన కర్తవ్య కర్మ చేసుకోమంటున్నాడు అన్నమాట. లేనిచో దానికి వసులై ప్రాకృతులై అసాధుత్వమును ఆ ముముక్షత్వమును బడిసిన వారు అగుదురు. ఎందుకని సాధన చెడిపోతుందంటే మరి ఎప్పుడు ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. బ్రహ్మం గారు అనేవారంట సిద్ధేకార్త వీర బ్రహ్మేంద్ర స్వామి, దొరకదు రా సిద్ధ, దొరికితే చిక్కదు, చిక్కితే దక్కదని చెప్పేవాళ్ళంట. సిద్ధ అంటే బ్రహ్మ జ్ఞానమే దొరకదు, దొరికింది చిక్కదు. ఎందుకని? దానికి వసులైపోయి ప్రాకృతులైపోయి అసాధుత్వంలోకి వెళ్ళిపోతారు సాధుత్వంపై. మరి చిక్కింది కూడా దక్కదంటానికి ఎప్పుడు జారిపోతుందో మనస్సు అనేది అంత పాదరసం లాంటిది అనమాట. దాన్ని జారిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎప్పుడు జాగరూకత, ఏకాగ్రత, తైలధార వలె ఎట్లయితే తైలధార విరక్కుండా ఉంటుందో నీ మనస్సును కూడా ఎటు పోనీక అతి జాగ్రత్తతో ఉంటేనే, ఆ సూక్ష్మాతి స్థితిలో ఉంటేనే నీకు అది చిక్కుతుంది, లేకపోతే చిక్కదు. ఎందుకు మనకు భగవద్గీతలో చెప్పుకొచ్చాడు 7వ అధ్యాయంలో, మనుష్యాణం సహస్రేషు కచ్చిత్యతది సిద్ధయే ఎటదామపి సిద్ధానం కచ్చిన్మాం వేట్టి తత్వత అని చెప్పుకొచ్చారు మనకి గీతాచార్యుడు. ఎందుకు చెప్పాడయ్యా అంటే ఇందుకే వేల మంది మనుషుల్లో వేలంటే సహస్రం అంటే వేలని కాదండి, అనంతమైన మనుషుల్లో ఎవడో ఒకటి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఈ తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఎవడో ఒకడు నన్ను పొందుతాడో లేదో. ఎందుకంటే ఇంత అతి జాగ్రత్తగా ఉండాలన్నమాట మనస్సు విషయంలోనని చెప్పి. కాబట్టి అదే ముక్తికి మార్గం. ఏదయ్యా అంటే చెడు సంకల్పాలు లేకుండా చేసుకోవటం. నగచ్చిస్తూ సాధవో ఏ ముముక్షువహ, దుష్ట మనస్సును దగ్గరకు రానివ్వకుండా చేసుకోవాలి. దగ్గరకు వచ్చిందో అది మనని విషయవాసంలో తీసుకొచ్చి పడేసేస్తుంది అన్నమాట. విషయ అరణ్య భూమిషు అని బహువచన ప్రయోగముచే ఒక్కొక్క విషయము ఒక్కొక్క అరణ్యము, ఒక్కొక్క విషయము ఒక్కొక్క అరణ్యం. అరణ్యం అంటే అడవి, అంతర్ముఖంలో ఉండే మన విషయవాసంలో చిత్తంలో ఉండే ఈ అడవిలో ఏంటది? ఒక్కొక్క విషయము ఒక్కొక్క అరణ్యం. దాంట్లో ఏమవుతుంది? ఒక్కొక్క విషయం అంటే ఒక్కొక్క జంతువు ఉన్నాయి కదా, క్రూర మృగాలు, ఒక్కొక్క అరణ్యంతో పోల్చారు, అంత లోతుగా పోల్చారు అనమాట. ఈలాగున ఈ ప్రపంచమున ఎన్నో విషయారణ్యములు దుర్గతముల ఎన్నవో వాని అన్నింటి ఎందును ఈ దుష్ట మనోభయంకర వ్యాఘ్రము సంచరించు సామర్థ్యము కలదు. అమ్మో, దీని మనసు యొక్క సామర్థ్యం ఎంత అంతా కాదండి. గాలే వేగం అనుకుంటే గాలి కంటే ఎన్నో రెట్లు వేగమైంది మనసు. సంకల్పించిన మాత్రాన్ని ఏదైనా చేయగలదు, ఎందుకైనా ఎట్లయినా చేయగలదు. మనోబలం, మనసు యొక్క బలం అంత గొప్పదండి. కాబట్టి ఆ మనస్సుని సాధకుడు ఎటుకు తిప్పుకుని ఎట్లా చేస్తే తన జీవితం సార్థకం అవుతుందో, ఈ బ్రహ్మ విద్య తెలుసుకున్న వాళ్ళ సంగతి మనమే కొన్నాళ్ళకు ముందు తెలుసుకున్నప్పుడు ఎట్లా ఉన్నాం, తెలుసుకున్నప్పుడు ఎట్లా ఉన్నాం, ఈ తెలిసిన తర్వాత ఎట్లా మార్పు చేసుకోవాలి ఎవరికి వాళ్ళమే సాధన చేసుకుంటూ ఆ మార్పును గమనిస్తూ ఉండటమే ఇందా చెప్పుకుందండి. ఏంటది? ఆ సాధుత్వంతో ఉన్నప్పుడే వాడికి క్రూర మనసు దగ్గరికి పోకుండా అనర్థాలు కలుగుతాయని తెలుస్తుంది. ఒక అనర్థం కలిగినప్పుడు వివేకవంతుడు ఏం చేస్తాడు? మళ్ళీ అనర్థానికి తావివ్వకుండా తప్పించుకు తిరుగుతాడు. సాధనలో ఆటంకాలు అనేకం వస్తూ ఉంటాయి. ముందు వ్యాధి వస్తుంది. మనకు పతంజలి మహర్షి కూడా చెప్తారు కదా, వ్యాధిస్తేను సంశయ ప్రమాదాలస్య విరతి భ్రాంతి దర్శనాంద భూమికత్వ నవస్థితత్వాన్ని చిత్త విక్షేపాస్తే అంతరాయ అని. మన చిత్తానికి విక్షేపం కలగటానికి సాధనలో 9 రకాలు ఉంటాయి.
దానికి ముందు వ్యాధి. ఎందుకని ఈ శరీరమే నేను అనుకుంటున్నాము, దీనికి వ్యాధి వచ్చింది, ఇవాళ వాయిదా వేద్దాం, రేపు వ్యాధి వేద్దాం, నాకు ఒంట్లో బాగోలేదు, ఇవన్నీ చెప్పుకుంటాం. దాంతో ఏమవుతుంది, పతనం అయిపోతుంది సాధన గాని సద్భావనలు గాని అన్ని కూడా. కాబట్టి వ్యాధి శరీరానికి వచ్చింది, నాకు కాదనే భావంతో శరీరానికి మందేసి ఎంతో ఓర్పుతో నీ యొక్క ప్రయాణం సాగించాలి. కాబట్టి ఈ వ్యాఘ్రం ఎట్లాంటిది అంటే దుష్ట మనస్సు అనే భయంకర వ్యాఘ్రము సంచరించే సామర్థ్యం కలదు. ఎట్లా అన్నింటి ఎందును మహా అరణ్యాలు, ఎన్ని ఆలోచనలకైనా అది ఆలయమై ఉంటుంది అన్నమాట. అన్నిటినీ కూడా సంచరిస్తుంది, అంత గొప్పది అన్నమాట. దానికి మనకు వేమన యోగ పద్యం ద్వారా తెలియజేస్తారండి. ఈని నట్టి పులిని పూని చంపవచ్చు. వేమన యోగ ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. ఇక్కడ పులి గురించే చెబుతున్నారు మనకు వివేక చూడమని. వేమన యోగ ఎట్లా చెబుతున్నారు, మామూలు పులే ఎంతో భయంకరంగా ఉండి దాన్ని పట్టుకోవడానికి కష్టం. ఇప్పుడు దుష్ట మనస్సు కదా చెప్పుకుంటున్నాం పులి గురించి. కాబట్టి ఇది ఎట్లాంటిది అంటే ఈని నట్టి పులిని పూని చంపగవచ్చు. ఈని నట్టి పులి ఇంకా భయంకరంగా ఉంటుందంటుంది. దానికి క్రోధం గాని కోపం గాని తినాలనే తపన గాని మనుషుల మీద ఉరకటం గాని అది. పోనీ అట్లాంటి పులినైనా చంపవచ్చు. మనసు మరసి కనగవచ్చు. మనసు యొక్క రహస్యాన్ని తెలుసుకుని, మర్మం అంటే రహస్యాన్ని తెలుసుకుని చూడొచ్చు. అట్లా కూడా మనసు యొక్క రహస్యాన్ని కూడా చూడొచ్చు. తార కంబు మరిగి తగులుట సాధ్యమా, విశ్వదాభిరామ వినురవేమ. చాలా గొప్ప పద్యం అండి. తార కంబు మరిగి తగులుట సాధ్యమా. తారకుడు అంటే తరింప చేసేవాడు ఎవరు, మరి పరమాత్మ మనకి. మరి మన మనస్సును తీసుకెళ్లి పరమాత్మలో లీనం చేసి సాధ్యమా. తగలటం అంటే ముట్టుకోవటం అంటే ఏంటి, స్పర్శ. దేంతో స్పర్శ, పరమాత్మతో స్పర్శ. దేంట్లో ఈ మనస్సును తీసుకెళ్లి పరమాత్మలో ఐక్యం చేయటం అన్నమాట. మరి సాధ్యమా. ఈనినట్టి పులిని పూని చంపగవచ్చు, మనసు మరసి కనగవచ్చు, తార కంబు మరిగి తగులట సాధ్యమా అని మనకే ప్రశ్నిస్తున్నారు వేమన యోగి. విశ్వదాభిరామ వినురవేమ అని అంత గొప్పగా చెప్పుకొచ్చారన్నమాట. కాబట్టి ఈ పులి అనే దుష్ట మనస్సుని మనం ఎట్లా దాన్ని స్వాధీనం చేసుకోవాలి, మనం ఎట్లా ఉంటే అది మనకు స్వాధీనం అవుతుందని ప్రతి సాధకుడు కూడా దాని యొక్క విచారం చేసుకుని ముందుకు వెళ్ళాలండి. మనః ప్రసూతే విషయాన్ అశేషాన్ స్థూలాత్మన సూక్ష్మతయా చ భోక్తు శరీర వర్ణాశ్రమ జాతి భేదాన్ గుణక్రియా హేతు ఫలాని నిత్యం. ఇహ భోక్తాత్ర జీవ ఖగః అని ఇది వరకు చెప్పిన రీతిగా భోక్త జీవుడే. ఎవరు భోగించేవాడు, ఎవరు, నేను అనుకుంటా జీవుడే. అట్టి జీవాత్మకు మనస్సే సకల పదార్థములను వాని భోగమునకై ఈనుచున్నది. అది ఈనటం అంటే ఏంటి, దాంట్లోంచి బయటికి రావటం. ఈ మనస్సే సకల పదార్థములను భోగమునకై ఈనుచున్నది అనే విషయమును నిరూపించుతున్నారు. ఈ మనస్సే స్థూల రూపముగా పరిణమించినదై జాగ్రత్త దశను, దానికి సంబంధించిన పదార్థములను, స్థూల దేహమును, తద్ధర్మములనబడు బ్రాహ్మణ్యాది ధర్మములను, బ్రహ్మచర్య ఆశ్రమములను, మనుష్య పశు పక్ష్యాది జాతులను, తదభిమాన ప్రయుక్త భేదములను కల్పించుతున్నది. ఏం చేస్తుంది, మనస్సు స్థూల రూపంగా ఉండి జాగ్రత్త దశని, స్థూల దేహంతో అని, తద్ధర్మాలని, ఆశ్రమాలని. ఏం ఆశ్రమాలు, బ్రహ్మచర్యం, వానప్రస్థం, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థం, సన్యాసం అనే ఆశ్రమాలను కల్పిస్తుంది. బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని, కులాలను కల్పిస్తుంది. మతాలను కల్పిస్తుంది. మనుషులు అంటుంది, పశువులు అంటుంది, ఎన్ని జాతులను, తదభిమాన ప్రయుక్త భేదములను కల్పిస్తుంది. మరి బ్రహ్మ విద్యకు మనస్సును దాటిన స్థితికి ఇవన్నీ ఉన్నాయా? కాబట్టి కులంతో, మతంతో, ఆశ్రమాలతో దేంతో సంబంధం లేదండి బ్రహ్మ విద్యకి. ఎప్పుడు కూడా తనను తాను తెలుసుకోవటమే. ఇవన్నీ కూడా గుణాలకు సంబంధించినవి, బయట నడవడికి సంబంధించినవి తప్ప పరమాత్మను పొందాలనుకునే వారికి వీటితో వేటితోనూ పని లేదు. తన యొక్క మనస్సుని ఆ భగవంతుడి వైపుకు తిప్పటమే కావాల్సింది అనమాట. ఇదే సూక్ష్మ రూపమై ఇంత భౌతికంగా ఉన్న మనస్సు ఇదేం చేస్తుంది, సూక్ష్మ రూపమై స్వప్నావస్థ తత్ప్రపంచమును, తద్ధర్మములని నొప్పుచున్న సత్వరజస్తమో గుణములను, బాహ్యేంద్రియ అంతరేంద్రియములను, వాని వ్యాపారములను, తత్కారణభూతముగు అజ్ఞానమును, తత్ఫలమనందకు సుఖదుఖాదులను సృజించుచున్నది. వీని ఎందలి తాదాత్మ చేతను, అహంత్వ మమత్వముల చేతను,
జీవాత్మ సుఖ దుఃఖ రూప ఫలానుభవం పొందుతున్నాడు. ఎందుకని సుఖం వస్తుంది మనకు దుఃఖం వస్తుందంటే ఈ మనస్సు వల్లే. ఆ మనస్సే సకల స్వరూపమై సకలమును జీవాత్మ అనుభవం కొరకు సృష్టించుతున్నదని తాత్పర్యం. ఈ మనస్సు ఏం చేస్తుంది? సకల స్వరూపమై అంతా తానయ్యి ఈ జీవాత్మ అనుభవం కొరకు సృష్టిస్తోంది. భోక్త్రాది విశ్వం మన ఏవ సర్వం అని